ఈ స్టేట్కి నేనే సీఎంని, ఈ పేటకి నేను కాదుగా, మాకు దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయిగా. ఏమున్నాయి? మీరు సీఎం ఎందుకు అవుతారు ఈ రాష్ట్రం? నేను సీఎంని కాదుగా, అలాగే వాడు దేవుడు కూడా కాదు. ఇప్పుడు నేను సీఎంని కాదు అనడానికి ఎవిడెన్స్ ఉందిగా, అలాగే అతను దేవుడు కాదు. దేవుడే అని చెప్పి బైబుల్ ఎవిడెన్స్గా చూపిస్తున్నారుగా. ఫోన్ నువ్వే అనుకుందానన్న, నువ్వు గొరికి ఫోన్ చేద్దాం గొర్రెలతో సరదాగానన్నా. అకార్డింగ్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనం అనుకుంటే ఎలాగా, అకార్డింగ్ టు దెమ్. ఇప్పుడు అర్ధరాత్రి అయిపోయింది అయినా పర్వాలేదు, నన్ను అర్ధరాత్రి మాత్రమే ఫోన్ చేసి దొబ్బే గొర్రె ఉంది, ఏం పేరు పెట్టాను, యెహోవా. రైట్ యెహోవా, యెహోవా గొర్రె హైదరాబాద్. ఇతను ఈ టైంలోనే చేస్తుంటాడు. పేరేంటి తెలుసా? మోజెస్. అసలు పేరు రాజేష్. ట్రై చేద్దాం. మామూలుగా ఈ టైంలోనే చేస్తుంటాడు. అంటే హలో నాన్న పడుకున్నారా? ఎక్కడ స్టూడియోలో ఉన్నారా? పర్లేదా, మళ్ళీ మాట్లాడతారా? మార్నింగ్ చేశాను. అయ్యో, మార్నింగ్ నేను మౌనంలో ఉంటాను నాన్న. ఒక్క నిమిషం పర్లేదా? మా ఫ్రెండ్ క్వశ్చన్ అడిగాడు, అదే బైబిల్లో దేవుడు ఎవరు అన్నాడు. అంటే నేనేమో చాలా ఇంటర్వ్యూలో వాళ్ళ క్లారిటీ, ప్యూరిటీ, ష్యూరిటీ లేదు అది ఇది అంటుంటాను కదా, అందుకని క్లారిటీ మా ఫ్రెండ్ ఇస్తాడని చెప్పాను. ఎవరు నాన్న బైబిల్ దేవుడు ఎవరు? బైబిల్లో దేవుడు ఎవరు? థ్యాంక్ యూ నాన్న, నీ పేరు కూడా అదే. మరి యేసు ఎవరు? దేవుని కుమారుడు కదా. సో మొత్తానికి ఇద్దరు ఉన్నారు. తండ్రి కుమార పరిస్థితి ఒకడే దేవుడు. ఇక్కడ శ్రీరాముడు కూడా అవతారాలు ఉన్నాయి కదా. అవతారం వేరు, ఇక్కడ రీమిక్స్ అది వేరు. ఒక యుగంలో నాన్న. ఓకే నాన్న, గుడ్ నైట్. కాదు నాన్న, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనంటే చదువుకున్నా నన్నే కన్ఫ్యూజ్ చేస్తాయి ఈ పురాణాలు. అలే కనీసం మీ దగ్గర తెలుసు. నేను క్లారిటీ ఇస్తాగా నీకే. ఇంకో విషయం చెప్తాను, నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఆయనకు చెప్పాడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అన్నీ ఒకటే అని చెప్తాడు అతను. రీమిక్స్ అది. ఇక్కడ బ్రహ్మ లయకారకుడు, శివుడు తీసుకుపోయేవాడు, పాలించేవాడు కృష్ణుడు అని చెప్తాడు. మళ్ళీ అందరు కలిపితే ఒకటేనా, ముగ్గురు వేరేనా? మనకు క్లారిటీ ఉందన్నా. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్ అంటే సత్యం, ఏకం ఒకటే సత్యం. విప్రులైన వారు, జ్ఞానులైన వారు దాన్ని చాలా రకాలుగా పలుకుతారు. దైవాన్ని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మనం చెప్తాం, ఆ పార్టీ ఏం చెప్పుద్ది, నేనేం మార్గం, మా షాపులోనే కొనకపోతే నరకానికి వెళ్ళిపోతాం అంటుంది. అందుకని వ్యతిరేకిస్తాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మోజెస్ చెప్పాడు కదా, బైబిల్లో దేవుడు అంటే యెహోవాయే. ఎందుకు అంటే ఆదికాండంలో చెప్పారు. నాన్న, నీకు 10 కమాండ్మెంట్స్ వచ్చు కదా మోజెస్? 10 కమాండ్మెంట్స్ కొంచెం చెప్పు నాన్న. చెప్పు నాన్న. బైబిల్తో పనే ఉంది. ఓ 4, 3, 2 చెప్పు అబ్బా. రక్తం మాంసం భుజించకూడదు. వినండి, నరహత్య చేయవద్దు. యాక్చువల్గా నీకు నాన్న ఇంగ్లీష్ మీడియం చదువుకున్నావు నువ్వు? తెలుగు మీడియం. ఓకే, యాక్చువల్గా నరహత్య చేయవద్దు అనేది అబద్ధం. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఏంటంటే దౌ షల్ నాట్ కిల్. కాదు దేవుడు, నా మాట విను. దౌ షల్ నాట్ కిల్, దీని తెలుగు అనువాదం ఏంటి? దౌ షల్ నాట్ కిల్ అంటే ఏ జీవిని వధించరాదు. అదే నరహత్య చేయరాదు అనేది ఇంగ్లీష్లో ఉంటే డోంట్ మర్డర్ అనే పదం మనిషిని చంపడానికి వాడతారు. కిల్ అనే పదం ఎవరిని చంపద్దండానికి వాడతారు. అవునా కదా? లవ్ యూ నాన్న, యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. సో ఇక్కడ ఏ ప్రాణిని వధించవద్దని బైబిల్ ఆజ్ఞ. ఓకే అది యెహోవా గాడ్. ఓకే, కానీ మనకి తర్వాత కాండాల్లో వస్తుంది, మన ద్వితీయోపదేశ కాండం, లేవియా కాండం, వీటిల్లో ఏమొస్తుంది, ఏవేం తినాలి. నేను యెహోవా మెనూ అని ఒక వీడియో చేశాను లాంగ్ ఎగో. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటి? నేను తప్ప మీకు దేవుడు ఉండకూడదు అని ఎవరు చెప్పారు? తండ్రి అయిన దేవుడు పేరు యెహోవా దేవుడు.
కదా, డిక్లేర్ చేశాడు కదా. ఆ పేరుకి అర్థం తెలుసా సార్? చెప్పు. అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. చెప్పన్నాను. యెహోవా వేరు, యేసు వేరు. యెహోవా అంటే నేను ఉన్నవాడను అనువాడను అని ఉంది. అయితే మాట్లాడిన దేవుడను స్వరం వినబడ్డది అంతే, ఎవరికి కనబడలేదు. అది అతను మన మోషేకి ఎవరికో వెనకాల చూపించాడు కదా. బైబిల్ ప్రకారం వెనకాల చూపించాడు. కాదు, ఇప్పుడు టాపిక్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు యెహోవా కొడుకు ఎవరు? కుమారుడు యేసుక్రీస్తు. సో యెహోవా ఈజ్ ఫాదర్. సో జీసస్ ఈజ్ సన్. సో ఎవరి వలన పుట్టాడు? యెహోవా వలన యేసు పుట్టాడు. అవును. ఎవరికి పుట్టాడు? కలుగు చేశాడు ఆయన. నోటితో సృష్టించాడండి. నోటితోనా? ఎవరి నోటితో? నీ నోరు బహుగా తెరువు, నేను దాన్ని నింపెదను అన్నాడు. దేంతో అన్నది మనకు తెలీదు. ఓకే. ఎవరితో కనలేదు, స్త్రీతో కనలేదు అక్కడ. ఇప్పుడు మరి ఎవరు? అంతకు ముందుకే ఉన్నారు ఆల్రెడీ. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. కాదనా ఇప్పుడు మరి కొడుకు ఎవరు? మరి కొడుకు ఎవరు నాన్న? మరియ గారి కొడుకు ఎవరు? కుమారుడు యేసు ప్రభు. నేను చెప్తాను ఇంకా కాసేపు. మరి కొడుకు యేసు. ఓకే. మరి మొగుడు ఎవరు? ఏసేపు. యోసేపు. ఓకేనా? యేసు వాళ్ళ నాన్న ఏసేపు. అది ఓన్లీ కాసేపు. ఏసేపు ఓన్లీ కాసేపు. వివాహం ముందు ఎవరైనా పిల్లల కంటే వాళ్ళంతా ఇలా దేవుని కుమారులా ఏంటి? పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధాత్మ శక్తి వల్ల కాదు. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? శక్తి అన్న, శక్తి శక్తి. మీరు బ్రహ్మ సరస్వతిని ఎలా చూపించాడు? బ్రహ్మ కూతురుని ఎలా పెళ్లి చేసుకున్నాడు? కాదు నాన్న, ఇప్పుడు బ్రహ్మను నువ్వు పూజించకపోయినా పర్లేదు. కాదు నాన్న, మోజెస్సు నువ్వు బ్రహ్మను పూజించక్కర్లే. నేను చెప్పా. యేసుని నమ్మక్కర్లే. నువ్వు చెప్పు. నేను చెప్తున్నాను, బ్రహ్మని పూజించక్కర్లే, నమ్మక్కర్లే. నేను చెప్తున్నా, యేసుని నమ్మక్కర్లే. నువ్వు చెప్పు. కంపల్సరీ ప్రపంచం అంతా నమ్మాలి, ఎవరు నమ్మినా నమ్మకుండా. ఏది ఈ మాట నువ్వు ఓవైసీతో కూడా చెప్తావా? అందరితో చెప్తా. ఓవైసీ కాదు, మీది హైదరాబాదే కదా. నువ్వు ఒక్కసారి పాత బస్తీకి వెళ్ళి ఒక్కసారి సువార్త చేసి ఆ వీడియో పెట్టు. దానికోసం ఎదురు చూస్తున్నాను. లవ్ యూ నాన్న. ఎలాగ రాడుగా ఇంకా ఒక ఆంటీ వెళ్ళింది తెలుసా పాత బస్తీకి. ఇదే రక్తం. ఈ పిశాచి మతంలో రక్తం తప్పితే ఏముండదు. నువ్వు కాదు గమనించున్నానా? ఎన్ని ఈ 10 కమాండ్స్లోనే ఉంటుంది. విగ్రహారాధన చేయకూడదు, నేను మాత్రమే దేవుడిని, ఈ ప్రపంచంలో ఇంకో దేవుడు లేడు, నరమాంసం భుజించకూడదు, మన రక్తం మాంసను భుజించకూడదు. అక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు. కాకపోతే ఇక్కడ ఈయన వచ్చి ఎలాగైతే వెళ్ళిపోయాడో ఇక్కడ కూడా ఇలానే వచ్చి వెళ్ళిపోయాడు అనే 2 కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఏందే ఇక్కడనే మత మార్పిడి జరిగిపోతూ ఉంటుంది. హిందువు మీద మేజర్గా అక్కడే జరిగిపోతూ ఉంటుంది. విషయం ఏంటంటే మనకి ఎంత వివరంగా ఓ చాగంటి గారు కావచ్చు, ఓ గరికపాటి వారు కావచ్చు, అంతకుముందు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కావచ్చు, వాళ్ళకి ఎవ్రీ సండే ఎవ్రీ ఫ్రైడే ఉంది, మనకు లేదు కదా. ఏదైనా ఇది ఇండానికి దరిద్రం పట్టింది. విషయం ఏమిటంటే మనకి అలాంటి వాళ్ళు ప్రవచనం చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రతి వారం వీళ్ళు అబద్ధాలు, ఈ దేశం పట్ల ద్వేషాన్ని పెంచడానికి ఈ బైబిల్ని అడ్డం పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. దేశ వ్యతిరేక శక్తులకి అదొక అడ్డా అన్నమాట. మనం మన విషయం మాత్రమే చెబుతాం. ఇప్పుడు చాగంటి గారు చెప్పారు, ఇంకో ఎప్పుడు రామాయణం చెప్పండి, రామాయణం కూడా చెప్తాడు, భాగవతం చెప్పండి, భాగవతం కూడా చెప్తాడు. రాధా మనోహర్ దాస్ హిందుత్వవాది, మతవాది, మానవతావాది, ధర్మరక్షణ కోసం అని మానవతావాది. మన ప్రయారిటీ హ్యుమానిటీ. రాధా మనోహర్ దాస్ ఎవరు, ఎక్కడ పుట్టారు, ఏంటి మీ చరిత్ర అంటే ఏం చెప్తారు? నేను మామూలు వాడిని. దాంట్లో మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు గురుగారు? చాలా ఇంటర్వ్యూలో నేను కూడా ఎక్కడో తెలుసుకోలేకపోయాను మీ గురించి. పెద్ద విషయం ఉంది. మా అమ్మ ఇప్పుడు ఆవిడ కూడా అడిగారు. కొందరు ఈస్ట్ గోదావరి అంటారు, కొందరేమో
అదేదో పల్నాడులో అంటారు, ఇంకొద్దరేమో భీమవరం అంటారు. ఇందాక మీ వీడియోలో వింటుంటే అరే నువ్వు భీమవరమే కదా అంటున్నా. మీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మన యొక్క